పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకి సన్నద్ధమవుతుంది. ఏప్రిల్ 2వ తేదీన కనిగిరిలో, ప్రకాశం జిల్లా కనిగిరిలో మెగా ప్లాంట్కి శంకుస్థాపన చేయబోతున్నారు మంత్రి నారా లోకేష్. అలానే విద్యుత్ శాఖ మంత్రి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే చిన్న సైజు సిబిజీ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియ పూర్తయింది. ప్రధానంగా కాకినాడ, విజయవాడ, నెల్లూరు, కర్నూలు లాంటి నగరాల్లో ఈ చిన్న సైజు ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియ పూర్తయింది. వాటిని వర్చువల్గా ప్రారంభించడంతో పాటు కనిగిరిలో మెగా ప్లాంట్కి శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 5,000 ఎకరాల భూముల్ని కేటాయించింది. అక్కడ గ్రౌండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశారు. చదును చేయడం దగ్గర నుంచి కూడా ప్రారంభోత్సవానికి కావాల్సినటువంటి వేదిక నిర్మాణం వరకు అన్ని పనులు కూడా కంప్లీట్ అయినాయి. దీనికి సంబంధించి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అండ్ టీం ఆల్రెడీ అధికారులతో కలిసి ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అసలు ఈ బయోగ్యాస్ ప్లాంట్లు ఏంటి, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. గత కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేసినటువంటి ఒక మెగా అగ్రిమెంట్గా మనం చెప్పాలి. దేశవ్యాప్తంగా 2,000 బయో ప్లాంట్లు, సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ డిసైడ్ చేసింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 500 ప్లాంట్లు ఏర్పాటు చేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి భూముల్ని కేటాయిస్తుంది. ఆ భూములలో ప్లాంట్లు ఏర్పాటు చేయడం, స్థానిక ప్రజానీకాన్ని భాగస్వాములు చేయడం, ఇంక్లూడింగ్ ఫార్మర్స్, రైతులతో సహా ఇందులో భాగస్వామ్యం వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయోగ్యాస్కి సంబంధించి, కంప్రెస్డ్ బయోగ్యాస్కి సంబంధించి వ్యర్థాల నుంచి చేసేటువంటి ఉత్పాదకత, అది కూడా ఎక్కువ వ్యవసాయ వ్యర్థాల మీద ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానిక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇందులో భాగం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఇది ఒక నమూనా. మొత్తం రిలయన్స్ గ్రీన్ పవర్కి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇక్కడ అసలు ఈ సిబిజీ ఎలా చేస్తారో అనడానికి అనేక అంశాలను వివరిస్తూ కూడా వీడియోస్ ప్రజెంట్ చేసింది రిలయన్స్ గ్రూప్. సో దీని ప్రకారం చూస్తే కనుక రైతులు పండించేటువంటి భూముల్లో గడ్డి, ఇతర వ్యర్థాలు వీటన్నిటిని కూడా సేకరించడం ద్వారా వాటిని కంప్రెస్ చేసి బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి. దీని నుంచి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ నైట్రోజన్, అలానే సిబిజీ లాంటి ఉత్పత్తులు చేయడం ద్వారా, కంప్రెస్డ్ బయోగ్యాస్ చేయడం ద్వారా దీన్ని వంట గ్యాస్ దగ్గర నుంచి వాహనాలకు కూడా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక భారీ ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. గ్రీన్ ఎనర్జీస్లో భాగంగా రిలయన్స్ గ్రూప్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఇది. ఇప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద ప్లాంట్ కనిగిరిలో ఏర్పాటు కాబోతుంది. దీనికోసం 5,000 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 5,000 ఎకరాలతో పాటు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఆర్గనైజ్ చేయబోతున్నటువంటి కొన్ని అంశాలను ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఆర్గనైజ్ చేయబోతున్నటువంటి అంశాల్లో ముఖ్యంగా రైతులకి సంబంధించి 2 రకాల అడ్వాంటేజెస్ ఇచ్చారు. కౌలు రైతులకి ఒక రకమైనటువంటిది, అలానే సొంత భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం ఏ విధంగా పెంచుకోవాలనేటువంటిది దృష్టిలో పెట్టి యావరేజ్గా 31,000 రూపాయలు బెనిఫిట్ కలిగే విధంగా ఈ ప్రణాళికని, ఎకరానికి 31,000 రూపాయల వరకు బెనిఫిట్ కలిగే విధంగా ఈ ప్రణాళికని రూపొందించారు. దీని ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ప్రభుత్వ భూముల్ని వినియోగించుకునే పక్షంలో 15,000 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనిగిరిలో ఏర్పాటు చేస్తున్నది 100 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి ప్లాంట్. 100 టన్నుల కెపాసిటీ కలిగిన ప్లాంట్ అంటే కనీసం 2,000 మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి స్కోప్ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇక దీంతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేశారు. ప్రతి చోట కూడా వ్యవసాయ వ్యర్థాలు, అలానే గృహ వ్యర్థాలు, ఈ రెండింటిని సద్వినియోగం చేయడం ద్వారా పెద్ద ఎత్తున విద్యుతోత్పత్తి పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని చెప్పని నిర్ణయించింది. ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ మిషన్లో భాగంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. సో ఈ ఒప్పందం జరిగి 3 నెలలు గడుస్తుంది. చాలా చోట్ల ప్రధానమైనటువంటి నగరాల్లో ప్లాంట్లు అక్కడ ఉండేటువంటి సైజుకు తగ్గట్టుగా 20 మెగావాట్ల నుంచి 20 మెగావాట్ల సామర్థ్యం లేదా 20 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి చిన్న చిన్న ప్లాంట్లని ఏర్పాటు చేశారు. మెగా ప్లాంట్, మొదటి మెగా ప్లాంట్ కనిగిరిలో ఏర్పాటు కాబోయేటువంటిది ఇదే పెద్ద ప్లాంట్ అవుతుంది. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల వినియోగంతో పాటు 2 రకాల ఉత్పత్తుల్ని కూడా, అంటే గ్రామీణ వ్యర్థాలను కూడా ఉపయోగించే విధంగా ఈ సిబిజీలో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని విస్తరిస్తారు. ఎందుకంటే ప్రధాన నగరాల చుట్టూ ఇప్పుడు ప్లాంట్లు ఏర్పాటైనాయి. విజయవాడ, కాకినాడ లాంటి నగరాల్లో మిగతా చోట్ల కూడా దీన్ని విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ దీన్ని ఒక పెద్ద ఇనిషియేటివ్గా టేకప్ చేసింది. రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా 1,500 ప్లాంట్లు పెట్టబోతున్నారు.
సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం చూస్తే వచ్చే 5 ఏళ్లలో కనీసం 20,000 మందికి ఇప్పుడు ఉన్నటువంటి దీనిలో 20,000 మందికి ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్లో 20,000 మందికి ఈ ఏడాదిలోనే ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆర్థిక వనరుల్ని పరిపుష్టం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక 5 ఏళ్లలో రాబోయేటువంటి 5 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థ పైన కూడా దీని ప్రభావం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇన్కమ్ సోర్స్ జనరేషన్కి ఇది ఒక ప్రధానమైనటువంటి వ్యాపకంగా మారుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ క్రమంలోనే రిలయన్స్తో పెద్ద ఎత్తున ఈ ఒప్పందం చేసుకుంది. దీనికోసం 65,000 కోట్ల రూపాయల వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేయబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.